చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ హిట్ అవుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ కాదేమో, మేము డై హార్డ్ ఫ్యాన్స్. ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. సాంగ్స్ ఒకటో రెండో కట్ చేశారు, బట్ ఓవరాల్గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్గా రాజమౌళి సార్ వచ్చారు, ఫస్ట్ థింగ్ అది చాలా బాగుంది. 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్. ఏ థియేటర్లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ పీసీఎక్స్కి వచ్చే చూస్తారు. ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి చెప్పింది ఐషా కానీ సినిమా అని చెప్పిండు ఆయన. కానీ బీజం ఉంది చూడు బ్రో, హైలైట్స్ బీజం బ్రో, అసలు బూజాస్ బ్రో చేయాల్సింది బ్రో, ఇట్లా అదుగుతుంది ఇట్లా. సినిమా ప్రభాస్ గారు అయితే నాకు చాలా ఇష్టం. అతని సినిమాలన్నీ చూస్తాను నేను. సో ఇప్పుడు 3 hours 45 minutes అది బాహుబలి 1, 2 కలిపి తీశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ హిట్ అవుతుంది. సో అంటే ప్రభాస్ గారు రానా గారు కలిపి చేసిన సినిమా కదా, సో ఇద్దర్లో ఇప్పుడు హీరో ఎవరో చెప్తారా మరి ఈ సినిమా? ప్రభాస్ అనుకుంటా. అవునా? సో మీకు ఎపిక్ లో ఇంకేం నచ్చింది? అంటే సీన్స్ యాడ్ చేశారు కదా, ఎలా అనిపించింది? థియేటర్ లో చూసుంటారు. నేను చూసా, 7th క్లాస్ లో అన్నా చూసా. ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా పీసీఎక్స్ సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, ఎలా అనిపించింది? తొందరగా అయిపోయింది అనిపించింది. కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ కాదేమో, మేము డై హార్డ్ ఫ్యాన్స్. బాహుబలి మొత్తం దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ప్రభాస్ గారు? ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. మోస్ట్ ఇన్నోసెంట్ ప్రభాస్ అనిపించింది సినిమా మొత్తం. చాలా శివగామి పెద్ద ఎరిపప్పు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై ప్రభాస్? వై ప్రభాస్ అంటే ఏం చెప్పాలి, ప్రభాస్ అంటేనే ప్రభాస్. కొన్ని సీన్స్ యాడ్ చేశారు, కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్ కొంచెం లెంతీగా అనిపించినా అదొక ఈ ఐమాక్స్ లో చూడడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, అంటే 2 parts కలిపి చూడడం ఎలా అనిపించింది? అంటే సీన్స్ ఏం కట్ చేసినట్టు అనిపించలేదు, పూర్తిగా లైక్ మొత్తం అంతా యాడ్ చేసే ఉంది, బట్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు. సాంగ్స్ ఒకటో రెండో కట్ చేశారు, బట్ ఓవరాల్గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్గా రాజమౌళి సార్ వచ్చారు, ఫస్ట్ థింగ్ అది చాలా బాగుంది. Part 1, Part 2 మీరు థియేటర్లోనే చూసారా? ఎస్, అవునా? ఓకే. ఆల్మోస్ట్ 10 times చూసాను నేను థియేటర్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ షో, డైరెక్ట్ వచ్చి చూద్దామే అనేసి వచ్చింది. సో 1, 2 చూసి ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అదే మొత్తం పార్ట్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 10 years తర్వాత కదా మళ్ళీ రెండు కలిపి చూడడం అనేది లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్కడా రెండు వేరు చేశారు లేదా స్టిక్ చేశారని లేదు, కంప్లీట్గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఇంత మూవీ చూసారు కదా, వన్ వర్డ్ అబౌట్ అంటే ప్రభాస్ గారు అనేది అనుష్క చెప్పాలంటే? వన్ వర్డ్ లేదు, రాజమౌళి సార్ అయితే ఎపిక్. ఎపిక్ అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. అసలు ఎపిక్ అంటే ఎపిక్ సార్. మీరు పైగా థియేటర్కి వచ్చి మేమందరము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడాలనుకోవడం కూడా చాలా సూపర్. అసలు ఆల్ ద బెస్ట్. 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉంటుందో అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్గా చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. తమన్నాకి అనేది ఇద్దరు సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించరావు అని ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటుంది, అది 2 తీసేశాడు. ఒకటే చెప్తున్నా, మామ నువ్వు నా పక్కనున్న మామ నువ్వు నన్ను పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈరోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా చాలా బాగుంది. బాలీవుడ్లో కాన్స్ అందరికీ చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది.
టాలీవుడ్ లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్ మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్ అంతే, ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కిచ్చాడు అంతే. 4 hours అయినా అదే ఎమోషన్ ఉంటుంది అన్న సినిమా మొత్తం. ఏంటంటే ముందు ఒక్కొక్క పార్ట్లో ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. తమన్నా అన్వాంటెడ్ లవ్ స్టోరీ అన్నీ తీసాడు. మీకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అన్నీ కట్ అయిపోతాయి. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది. మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా, ఆ ట్రీజర్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్. మీరు పక్కా చూడండి. ఈసారి కూడా మనం కూడా సిరీస్ కాదండి, డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు 2027లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్. మస్ట్ వాచ్. ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదా నా కర్ణాటక వాళ్ళకి. వాళ్ళు ఎలా అయితే జై నరసింహ లాంటి రీల్స్ చేశారో సేమ్ యాస్టిజ్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు. అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. అది కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం, అది అనేది మాకు మెమరీస్. అలా చాలామందికి ఉంటుంది కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి 2 పాటలు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది మెమరీస్ అంతే. కలెక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్ అవునవును. ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే అన్న వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్లో ఉందంటే ఎవరి వల్ల, బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి వల్ల. అది అన్న హార్ట్ టచింగ్ అన్నది. ప్రభాస్ ఏంటంటే ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబల్ స్టార్. ఇట్ వాజ్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసా. బట్ ప్రెసెంట్ ఒక మాటలో చెప్పాలంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ పీసీఎక్స్. ఎందుకంటే ఏ థియేటర్లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ పీసీఎక్స్కి వచ్చే చూస్తారు. ఇటువంటి లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అవి చూస్తున్నప్పుడు పీసీఎక్స్లో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015లో నీకు టికెట్ కూడా దొరకలేదు. 2015లో ఐ వాస్ ఎట్ 5th class, 2017లో ఐ వాస్ ఎట్ 7th class. టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ వాచ్ చేసింది షాలో అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీ కల్లా అండ్ నౌ ఫైనల్లీ అట్ పీసీఎక్స్. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈజ్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ అవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక సినిమాకి. ఎవ్రీ షాట్లో, ఎవ్రీ సీన్లో, ఎవ్రీ సీక్వెన్స్లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైపు పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడిలాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2-3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. అదే వద్దు దాగుంది చెప్తా అన్న. బీజం ఉంది మామూలు లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ బీజం అన్న చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ బీజం అన్నమాట. రాజమౌళి ఇంటర్వ్యూ ఆయన చెప్పింది 5 నిమిషాలు కానీ సినిమా అంత చెప్పిండు ఆయన. చెప్పింది 5 నిమిషాలు కానీ సినిమా అంత చెప్పిండు ఆయన. కానీ బీజం ఉంది చూడు బ్రో, హైలైట్స్ బీజం బ్రో. అసలు బూజ్ బ్రో చేయాలి బ్రో, ఇట్లా అదురుతుంది ఇట్లా. ఇంటర్వ్యూలో టీజర్ ఒకటి వేసాడు బాగుందన్న. మధ్యలో కామిక్ వేసిండు మధ్యలో, అది కూడా బాగుందన్న, అదిరిపోయింది. ప్లస్ ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, మళ్ళీ ప్రియమ కూడా వచ్చిన అన్న. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు 4వ క్లాస్ చదువుతున్నా అన్న. ఇప్పుడు ఇంటర్ సెకండ్ బీటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న. మళ్ళీ వచ్చిన సినిమాకి
4th సైడ్ అన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్న 10 ఏళ్ళు అయిపోయింది అన్న సినిమా చూసి. అదే ఎక్స్పీరియన్స్, అదే experience. అదే బీజిఎం అంత సూపర్ అన్న బీజం మాత్రం 4K మాత్రం మాల్ లేదన్న. సినిమా మాత్రం అదిరిపోయింది అన్న, మాల్ లేదు. 4K క్లారిటీ బాగా వచ్చింది, తప్పకుండా అందరూ చూడాలి. నేను 3 సార్లు వెళ్తా, మీరు ఇప్పుడు అయిపోయిందా నైట్ షో మళ్ళీ వెళ్తా, మళ్ళీ రేపు పొద్దున్న 9ంటికి వెళ్తా, రేపు మధ్యాహ్నం వెళ్తా, రేపు నైట్ 6ంటికి వెళ్తా, మళ్ళీ ఎల్లుండి పొద్దున వెళ్తా, మళ్ళీ ఎల్లుండి నైట్ వెళ్తా, నేను మధ్యాహ్నం వెళ్తా, అన్నింటికి వెళ్తా. ప్రభాస్ ఇక్కడ ప్రభాస్ జై రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్. మహేష్ పతి ఊపిరి పీల్చుకో. బాగుంది, చాలా అప్పటిలాగా కంటే ఇప్పుడు కొత్తగా కలరింగ్ కూడా చాలా బాగుంది. సో 4 hours మొత్తం చూసారు కదా, ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది, కానీ రెండుగా వాటి కలిపిన తర్వాత బాగుంది. ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవని బాధ, అంతే. చాలా బాగుందండి. ఓవరాల్ అంటే 1, 2 చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎపిక్ చూసినప్పుడు ఎలా అనిపించింది? 1, 2 కంటే ఎపిక్స్ చూసారే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే 2 పార్ట్స్ కలిపారు కాబట్టి బాగుంది. ఏ సీన్స్ యాడ్ చేశారు? సీన్స్ ఏమి యాడ్ చేయలేదు, కానీ ఒకటి మన సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ది యాడ్ చేశారు అంతే, ఒక 1 minute అంతే. ఇంకా చేంజెస్ ఇంకేం చేంజెస్ చేయలేదు, ఏం లేవు. ఏం లేదు అంతే.